ఈరోజు మనం వ్రతం ఎలా చేసుకోవాలి, ఏమేమి నియమాలు పాటించాలి, ఇవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. వ్రతం చేయలేని వాళ్ళు ఇదొక్కటి చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ అనగాదేవ్యాయ నమః. ఈరోజు మనం చేయబోయే వ్రతం సాధారణ వ్రతం కాదు. ఇది ఇంట్లో శక్తి కోసం, దాంపత్య సౌఖ్యం కోసం, సంతాన భాగ్యం కోసం అనగాదేవి స్వయంగా వరం ఇచ్చే వ్రతం. ముందుగా ఈ వ్రతాన్ని ఎలా చేయాలో శుద్ధమైన విధానంతో తెలుసుకుందాం. వ్రతం చేసే రోజు శుక్రవారం అయితే ఎంతో శుభం. పౌర్ణమి రోజున చేస్తే మరింత ఫలితం ఉంటుంది. మార్గశిర మాసంలో చేస్తే అనగాదేవి కృప త్వరగా లభిస్తుంది. వ్రతం రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మనసులో కూడా శుద్ధి ఉండాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి. వీలైతే పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకోవాలి. పూజా గదిలో శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు అనగాదేవి చిత్రపటం ఉంచాలి. దీపం వెలిగించాలి. పసుపు, కుంకుమ, పూలు సమర్పించుకోవాలి. దీపం వెలిగించిన తర్వాత మనస్సులో ఇలా సంకల్పం చేసుకోవాలి. శ్రీ అనగాదేవి కృపతో నా ఇంట్లో శాంతి నిలవాలి. నా దాంపత్యంలో కలహాలు తొలగిపోవాలి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలగాలి. ఉన్న సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలి అని ప్రార్థించుకోవాలి. ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. పూర్తిగా కుదరకపోతే కనీసం పండ్లు లేదా పాలు తీసుకోవాలి. ఉప్పు, మసాలాలు వాడుకోవడం మంచిది కాదు. ఈ వ్రతంలో ఆహార ఉపవాసం కన్నా మాటల ఉపవాసం ముఖ్యము. కోపం, అబద్ధం, చెడు మాటలు ఇలాంటివన్నీ వదిలేయాలి. ఆ తరువాత శ్రీ అనగాదేవి వ్రతకథను భక్తితో వినాలి. కథ వినేటప్పుడు మధ్యలో లేవకూడదు, మాట్లాడకూడదు. కథ పూర్తయ్యాక దేవిని నమస్కరించాలి. నైవేద్యంగా పాయసం, ఉండ్రాళ్ళు, బెల్లం, కొబ్బరి లేదా పాలు సమర్పించుకోవచ్చు. తరువాత కనీసం ఒక సుమంగళి స్త్రీకి వాయినం ఇవ్వాలి. పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరి ఇలాంటివి వాయినం ఇచ్చుకోవచ్చు. ఈ వ్రతాన్ని 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు వరుసగా చేయాలి. కోరిక నెరవేరిన తరువాత కృతజ్ఞతతో చివరి వ్రతం చేయాలి. ఇప్పుడు ఈ వ్రతానికి మూలమైన శ్రీ అనగాదేవి వ్రతకథను శ్రద్ధగా విందాం. పూర్వకాలంలో భూలోకంలో మహర్షులు, ఋషులు తపస్సు చేస్తూ ఆశ్రమాల్లో నివసిస్తూ ఉండేవారు. వారు భార్యలు కూడా పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ భర్తనే దేవుడిగా భావించేవారు. కానీ కాలక్రమేణా కొంతమంది మనస్సుల్లో అహంకారం ప్రవేశించింది. మా శీలం గొప్పది, మా తపస్సు గొప్పది అనే భావన పెరిగింది. ఒకరోజు ఋషుల భార్యలు పరస్పరం మాట్లాడుతూ పతివ్రతా శక్తి గొప్పదా లేక దత్తాత్రేయ స్వామి భార్య అనగాదేవి శక్తి గొప్పదా అని చర్చించుకున్నారు. ఆ చర్చ క్రమంగా అహంకారంగా మారింది. అప్పుడే దత్తాత్రేయ స్వామి తన భార్య అనగాదేవితో కలిసి భూలోకంలో సంచరిస్తూ ధర్మబోధ చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఋషుల భార్యలు
తమ భర్తలను ప్రేరేపించి దత్తాత్రేయ స్వామిని పరీక్షించమన్నారు. ఋషులు దత్తాత్రేయ స్వామిని చేరుకొని అసాధ్యమైన కోరికలు అడిగారు, అవమానించారు. తమ తపస్సుతో ఆయనను పరీక్షించాలనుకున్నారు. దత్తాత్రేయ స్వామి మాత్రం ఏమాత్రం కోపం లేకుండా చిరునవ్వుతో ఇలా అన్నారు, మీరు నన్ను పరీక్షించడం లేదు. మీరు పరీక్షించాలనుకుంటున్నది నా భార్య అనఘాదేవి శక్తిని. అనఘాదేవి ముందుకు వచ్చింది. ఆమె ముఖంలో కోపం లేదు, ఆమె చూపులో ద్వేషం లేదు, కేవలం క్షమ మాత్రమే ఉంది. తన పతివ్రతా శక్తితో ఋషుల భార్యల అహంకారాన్ని కరిగించింది. వారిని శిక్షించలేదు, బోధ చేసింది. అప్పుడే అనఘాదేవి ఇలా వరం ఇచ్చింది, నా వ్రత విధానాన్ని పాటించి నా కథను భక్తితో వినే స్త్రీలకు దాంపత్య కలహాలు తొలగిపోతాయి, సంతాన సౌభాగ్యం కలుగుతుంది, ఇంట్లో శాంతి నిలుస్తుంది, భర్త భార్యల మధ్య ప్రేమ పెరుగుతుంది అని చెప్పింది. అప్పటి నుంచే భూలోకంలో శ్రీ అనఘాదేవి వ్రతం ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, అనఘ అంటే పాపరహితురాలు. ఆమెను స్మరించిన చోట కలహం నిలవదు, ఇల్లు ఆలయంగా మారుతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఓం శ్రీ అనఘాదేవ్యాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఈ వ్రతకథను విని వ్రత విధానాన్ని ఆచరించిన వాళ్ళకి ఇంట్లో ఒక సంతోషం నెలకొంటుంది, కష్టాలు అన్నీ తొలగిపోతాయి.